ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు మొన్నటి వరకు. కూటమి తరఫున ప్రచారం చేశారు. ఈ ప్రచారం ఎలా సాగిందంట? చాలా బాగా జరిగిందండి. చాలా సంతోషంగా. మేమైతే కూటమిలో పోటీ చేస్తున్నామని కూడా మేము అనుకోలేదు. పూర్తి స్థాయిలో జనసేన పోటీ చేస్తుంది అని చెప్పేసి మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వర్క్ చేయడం కూడా జరిగింది. ఈ 25 రోజుల కాలం కూడా లాస్ట్ టైమ్ ఎలక్షన్‌లో 14 రోజులే ఉంది. కానీ ఇప్పుడు మాకు 25 రోజులు పైనే అవకాశం దొరికింది. ప్రతి గడపకి కూడా ప్రతి గడపకి కూడా ఎన్‌డీఏ అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ యొక్క పేరుని, ఆ యొక్క పార్టీని పరిచయం చేయడం జరిగింది. మేము చాలా సంతోషంగా ప్రజల్లో కూడా అలాంటి స్పందనే వచ్చిందండి. ఎందుకంటే విసిగిపోయి ఉన్నారు ప్రజలు. వీళ్ళ యొక్క అరాచకత్వానికి, వైఎస్ఆర్‌సీపీ పార్టీ అరాచకత్వానికి విసిగిపోయి ఎన్‌డీఏ కూటమికి అభ్యర్థి ఎవరని కాదు, వ్యవస్థను చూసి ఓట్లేస్తారు. పవన్ కళ్యాణ్ గారి పిలుపు చూసి ఓట్లేస్తారండి. మరి రాబోయే రోజుల్లో ఇంతవరకు కరోనా ఒకవైపు, జగన్ ఒకవైపు రాష్ట్రాన్ని పీల్చి పిప్పించేశారు. అలాంటి పరిస్థితుల నుండి కోలుకోవాలని చెప్పేసి, యువతకి భవిష్యత్తు రావాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా పనిచేసాము. ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయబోతా ఉందండి. ఇంకా అసలు ఆలోచనే లేదు. గెలవడం కాదండి, భారీ మెజార్టీ తోటి గెలిచి అభ్యర్థులందరూ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయబోతా ఉన్నారు. ఓటింగ్ శాతం పెరిగింది అన్నారు కదా, మరి ఆ ఓటింగ్ శాతం పెరిగిన ఓటింగ్ శాతం ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి ఓట్లు వేయడానికి వచ్చారంటున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఓట్లు ఇవ్వండి అంటున్నారు. మరి మీ స్పందన ఏంటి? ప్రభుత్వ సంక్షేమం చూసి ఓట్లేశారా అంటే, మనం చూసాం 2019 ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ పంచారు, గుర్తుందా మహిళలకి? మరి అప్పుడు కూడా ఓట్లు పడాలి కదండి. అని సంక్షేమం చూసో ఇంకోటి చూసో ఓట్లేరు. విసిగిపోయి ఉన్నారు వీళ్ళ యొక్క ఏమంటారు, కుటిల రాజకీయాలతోటి, బూతు భాషతో, వేధింపులతోటి. ఆడమగ తేడా లేదు వీళ్ళకి. ఎవరినైనా సరే ఒకే భాష ఒకే బాణి. తెలుగు భాషకి తెగులు పట్టించేసి, వ్యవస్థను నిర్వీర్యం చేసి, చదువుకున్న యువతని వాలంటరీ వ్యవస్థ పేరుతోటి 10 పరక ఉద్యోగాల్లో పెట్టేసి వాళ్ళ యొక్క శక్తిని నిర్వీర్యం చేసేసారు. ఎంతో ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వాళ్ళ యొక్క విద్యని కానివ్వండి, వాళ్ళ తెలివితేటలను కానివ్వండి, పూర్తిగా నిర్వీర్యం చేసేసారు ఈ జగన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈయన 10వ తరగతిలో దొంగతనం చేసి పాస్ అయ్యాడు కదా, ఆ విద్య విలువ ఆయనకు తెలియదు. అలాంటి ఇప్పుడు ఎన్డీఏ కూటమి వస్తే యువతకి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, మహిళకు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే మహిళల రక్షణ కోసం చెప్పారు. ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పేసి మేమందరం హైందవ సాంప్రదాయం ప్రకారం మేమందరం బలంగా నమ్ముతాము. మా నాయకుడు పదే పదే మాకు చెప్పేది కూడా అదే. మహిళల రక్షణకి పెద్దపీట వేస్తూ, ఉద్యోగాలు, యువతకి ఉద్యోగాలు, వాళ్ళ భవిష్యత్తుకు పెద్దపీటనేస్తూ రేపు గవర్నమెంట్ ఫామ్ చేయబోతా ఉన్నాము. అదేవిధంగా ఏదైతే గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ కాదు, భారీగా ఓటింగ్ పోలైందండి. విదేశాల నుండి కూడా లక్షలు ఖర్చు పెట్టుకుని ఒక్క ఓటు కోసం కసితో వచ్చారు. ఎందుకంటే మనకిక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటే వాళ్ళు విదేశాలకు వెళ్ళవలసిన పని లేదు కదండి, పక్క రాష్ట్రాలకు వెళ్ళవలసిన పని లేదు కదా. అలాంటి కసితోటి ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో మాత్రమే ఓట్లేశారండి వచ్చి. పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు చెప్పారు, నూనూగు మీసాల యువతతో రాజకీయం చేపిస్తా అని చెప్పారు. అది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతా ఉందండి. అప్పుడు నూనూగు మీసాల యువత ఈరోజు ఓటర్లుగా మారారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి రథసారథులుగా మారారు. అదే ప్రాతిపదికన విదేశాల నుండి కానివ్వండి, పక్క రాష్ట్రాల నుండి కానీ, పక్క రాష్ట్రాల్లో కూడా మనం చూసుకుంటే 500, 600 రూపాయలు ఉన్న టికెట్ 6,000, 7,000 రూపాయలకు కూడా అమ్మారండి. దాన్ని కూడా లెక్క చేయకుండా. అంటే మాక్సిమం వాళ్ళకి ఒక 10 రోజుల శాలరీ అనుకోవచ్చు. అలాంటి దాన్ని కూడా లెక్క చేయకోకుండా పెద్ద ఎత్తున ఓటేయడానికి వచ్చారు. అది ఎలక్షన్ కమిషన్ కూడా రిలీజ్ చేసింది. ఎంత శాతం పోలింగ్ అయింది, భారీగా పోల్ అయిందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి, ఆయన యొక్క ఆశయాలను చూసి, మరి ఎన్డీఏ కూటమి ద్వారా ఎవరో చంద్రబాబు గారు సీఎం అవుతారా, లేకపోతే ఇంకొకరు సీఎం అవుతారా, మీరెందుకు పనిచేస్తున్నారు, ఇట్లాంటి వ్యతిరేక భావాలు మాలో కూడా రేకెత్తించే ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నాకు రాష్ట్ర సంక్షేమం ముఖ్యం, మనం రాజకీయాలు చేయడానికి రాలేదని ఫస్ట్ నుండి ఆయన చెప్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే మనకు ముఖ్యం అని చెప్పేసి. ఆ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అందరం కూడా చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలతో, ఉన్నతమైనటువంటి ఆలోచనలతో పనిచేసాము. రాబోయే రోజుల్లో యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాము. ఏదైతే పెద్ద ఎత్తున యువత తరలి వచ్చారో వాళ్ళ భవిష్యత్తు రాష్ట్రంలో సుభిక్షంగా ఉండబోతా ఉంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, గెలుస్తారంటారు? గెలవడం కాదండి, భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎంతమంది కాపలాగా ప్రతి గడపకి మనం ఇంటిలో ఉన్న ఈ ఎత్తుకుపోతారేమోనని చెప్పి కుక్కలను పెంచుకుంటూ ఉంటాము. కానీ అలా కాకుండా గ్రామ సునకాలన్నీ వచ్చేసి పనిచేసినాయి అక్కడ. సునకాలు అంటున్నారు ఏంటి మేడం అని చెప్పేసి మీరు అనొచ్చు. కానీ
మనం ఒక నాయకత్వంలో ఉంటే నేను అందరినీ ఉద్దేశించి అనట్లేదండి. కొంతమంది ఉప్మాగాళ్ళను ఉద్దేశించి నేను అంటున్నాను. ఎందుకంటే ఆ బాధితుల్లో మేము కూడా ఉన్నాం. ఏం చేయాలండి కాపు నాయకుల ముసుగులోనో, ఇంకొక ముసుగులోనో ఉన్నవాళ్ళు, నీ వాళ్ళకి నువ్వు న్యాయం చేయగలగాలి. నీ వాళ్ళని అడ్డం పెట్టుకొని నువ్వేదో స్వలాభం పొందితే దాన్ని ఎవరు ఇచ్చేయరు. మన మీ వెనక ఉన్నటువంటి ఎవరు కూడా కాంక్షించరు. అలాంటిది మన స్వార్థం కోసం కాదు. మనం ముందుండి మనం పెద్దన్న పాత్ర వహిస్తున్నామంటే, మన పక్కన ఉన్న 100 మందికి మనం న్యాయం చేయగలగాలి. అలాంటప్పుడు మాత్రమే మనం పెద్దన్న పాత్ర వహించాలి. కన్న కూతురు రోడ్డు మీదకొచ్చేసి, మా నాన్న ఒక వెధవ, దగులుబాజీ, ఆయన మాటలు పట్టించుకోవద్దు అని చెప్తా ఉంది. ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఒక చెల్లెలొచ్చేమో మా అన్న హంతకుడని చెబుతా ఉంది. ఒక చెల్లెలొచ్చేమో అవినీతిపరుడని చెబుతా ఉంది. తల్లి చూసేమో ఆడెందుకురా బాబు నా కడుపున పుట్టాడు అన్నట్టుగా బాధపడతా ఉంది విజయమ్మ గారు ఇవాళ. ఇలాంటి కుటుంబ సభ్యులు, ఇలాంటి నీచ రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల మాటలైతే ఎవరు వినరండి. పవన్ కళ్యాణ్ గారి కోసం కుటుంబం తరలొచ్చింది. మరి జనసేన కుటుంబం కాకుండా ఆయన అభిమానులు, ఆయన ప్రేమించేవారు కానివ్వండి, ఆయన అభిమానించేవారు కానీ, ఆయన ఆశయాలను గౌరవించేవారు కాకోకుండా, మెగా ఫ్యామిలీ మద్దతుదారులు కాకుండా ఆయన యావత్ కుటుంబం మొత్తం తరలి వచ్చి పిఠాపురంలో పనిచేసింది. సినీ రంగం మొత్తం తరలి వచ్చింది. ఇలాంటి చరిత్రలో చూసామండి మనం. ఇలాంటి ఎలక్షన్ ఎక్కడైనా చూసామా? ఒక నాయకుడు నిలబడ్డాడంటే సహజంగా వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళిద్దరు రావడం చూసాము, ప్రచారం చేయడం చూస్తాం. సినీ రంగం మొత్తం నా కుటుంబ సభ్యుడే నిలబడ్డాడు అన్నట్టుగా వచ్చి ప్రచారం చేసి ఇవాళ భారీ మెజార్టీతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారండి. 2 చోట్ల ఓడిపోయాడు అని విమర్శించే వాళ్ళకి గట్టిగా 4వ తారీఖున సెలబ్రేషన్స్ రూపంలో చూపించబోతున్నారా విజయాన్ని? సెలబ్రేషన్స్ అంటే వీళ్ళకిలాగా సునకానందం పొందే సెలబ్రేషన్స్ అయితే మేము చేసుకోమండి. సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి. కానీ ఎలా అంటే ప్రజల సంక్షేమం కోసం ఏదైతే రేపు మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టడం కానివ్వండి, అదేవిధంగా వృద్ధులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, మహిళా సంక్షేమం కోసం కానివ్వండి, విద్యార్థుల గురించి భవిష్యత్తు గురించి కానివ్వండి, అలాంటి ఫైల్స్ మీద సంతకాలు పెట్టి సెలబ్రేషన్స్ చేసుకుంటామండి. ప్రజల సంక్షేమం ఉంటుంది తప్ప సెలబ్రేషన్స్ అంటే దుమ్ము దుమారం మాత్రం ఏమి ఉండదు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే ఎలక్షన్ రిజల్ట్స్ రాలేదు కానీ వచ్చిన దానికన్నా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ విన్నా కూడా ఎన్డీఏ వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. బయటికి వెళ్తే కూడా వాళ్ళే కదిలిచ్చి అడుగుతా ఉన్నారు మమ్మల్ని, మేడం ఎన్డీఏ వస్తుంది కదా, మేము వేసాం, ఓటేసాం బలంగా. అంటే వాళ్ళు ఏదైతే ఇబ్బంది పడున్నారో, ఒక భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, లేకపోతే చిరు ఉద్యోగస్తులు కానివ్వండి, లేకపోతే రోడ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు కానివ్వండి, మధ్యతరగతి వాళ్ళు మొత్తం నలిగిపోయారండి. కరోనా కన్నా ఎక్కువ బాధించబడ్డారు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల. వాళ్ళందరూ వ్యతిరేకతతో ఆయన ఎన్ని సంక్షేమ పథకాలైనా ఇవ్వచ్చు, నథింగ్. ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాక్కోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? విచ్చలవిడిగా డ్రగ్స్, ఆడవాళ్ళని రవాణా కానివ్వండి, విచ్చలవిడిగా డ్రగ్స్ కానివ్వండి, వాడెవడో వాలంటీర్ వాసంట పొయ్యి మీదే సారా కాసేసాడు వాలంటీర్ అతను. ఇలాంటి అకృత్యాలు వాలంటీర్ల పేరుతోటి కొంతమందిని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. దోపిడీలు చేసిన వాళ్ళు లేరా, హత్యలు చేసిన వాళ్ళు లేరా? హత్యలు అంటే అసలు ఆ పార్టీ నేపథ్యమే హత్య రాజకీయం. మరి అదే వీళ్ళకి కూడా సంక్రమింపజేసేసి ఒక రౌడీల రాజ్యంలాగా, ఒక ఫ్యాక్షనిజం లాగా పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో చెప్పారు. మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి కనుక వస్తే కడప రాజకీయాలని, రాయలసీమ రాజకీయాలని రాష్ట్రంలో రుచి చూపిస్తారన్నారు. రుచి చూపించారు, ఖచ్చితంగా రుచి చూపించారు. అదే వాళ్ళ ప్రజలు ఇబ్బంది పడటానికి, వ్యతిరేకత రావడానికి కూడా కారణం అదేనండి. వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలకు వేటికో, ఇప్పుడు గొంతుమే కత్తి పెట్టేసి నీకు పరమాన్నం ఎదురుగా పెట్టి అని తిను అంటే ఎవరైనా తింటారండి? ముందు ఆ కత్తి తీసుకోవాలి కదా. అట్లాగే వాళ్ళని శరీరంలో ఒక అవయవం పాడైపోతే ఆ అవయవాన్ని తీసేసి మన శరీరాన్ని ఎలా అయితే బాగు చేసుకుంటామో, వ్యవస్థలో చెడిపోయినటువంటి రాజకీయ వ్యవస్థ ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీ అని నేను బలంగా నమ్ముతాను. ప్రజలకు కూడా అదే చెప్తాను. అలాంటి దాన్ని నిర్వీర్యం చేయాల్సినటువంటి అవసరం యువతరం మీద ఉంది. దాన్ని ఈసారి ఓటు రూపంలో చూపించారు. పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా కూడా అనాలోచితంగా ఏది మాట్లాడరండి. ఆలోచించి ఆయన మాట్లాడటం కూడా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మహిళల అక్రమ రవాణా జరుగుతుంది, దానిలో ప్రభుత్వ జోక్యం కూడా ఉంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయన మీద దుమ్మెత్తిపోశారు. అటు మహిళా కమిషన్ కానివ్వండి, ఇటు వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, అటు ప్రభుత్వ ప్రతినిధులు కానివ్వండి. సాక్షాత్తు విశాఖ కమిషనర్ గారే ప్రెస్ మీట్ పెట్టి 5,000 మంది పైచిలకు మహిళలు డేటా ఎంట్రీ పేరుతో కానివ్వండి, వివిధ ప్రలోభాల పేరుతో కానీ వెళ్ళి ఈరోజు వేధించబడుతున్నారు ఆంధ్ర మహిళలు అని చెబితే ఈరోజు నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవస్థలు వ్యవహరిస్తూ, ఆఖరికి మీడియా ఛానల్స్ కూడా రేవు పార్టీల్లో ఎవరో శ్రీకాంత్ గారో జానీ మాస్టర్ ఎవరెవరో ఉన్నారని చెప్పేసి అనవసరమైనటువంటి 10 సార్లు వేసిందే వేస్తూ 10 సార్లు చూపిస్తా ఉన్నారు. మరి మహిళలు ఇంతమంది
ఇబ్బంది పడుతూ విదేశాల్లో ఇబ్బంది పడతా ఉంటే ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే మీడియాకి ఇది ఎక్కడ పట్టట్లేదా? మీకు రేవ్ పార్టీలకు ఇచ్చినటువంటి విలువ మహిళ యొక్క మాన ప్రాణాలకు లేదా? మహిళా రక్షణకు లేదా ఈరోజు? రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అని దుమ్మెత్తిపోసిన ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాము. దీనికి సమాధానం చెప్పాలి. ఇంతమంది మహిళలు ప్రభుత్వ జోక్యం లేకుండానే రాష్ట్రం తరలి వెళ్ళారా? ఏ విధంగా అయితే వీళ్ళు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ఎందుకు వేధించబడుతున్నారు అనే దానికి ఆఖరికి ముఖ్యమంత్రి గారితో సహా ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు కొంతమంది చదువు ఉండి లేక ఏదో చిన్న పనులు చేసుకోవడానికో ఇట్లా ఆశతో డబ్బు మీద ఉన్నటువంటి వ్యామోహంతో కానివ్వండి, కుటుంబ అవసరాల నేపథ్యంలో కానివ్వండి, ఎక్కువ మంది విదేశాలకి ఈ చిన్న చిన్న ఉద్యోగాల కోసం వెళ్ళే వాళ్ళు వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులు బాగోకనే వెళ్తారు. ఇలాంటి వాళ్ళని ఎరగా పట్టుకొని తీసుకెళ్లి అక్కడ వివిధ రకాలైనటువంటి వేధింపులకు గురి చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు వాళ్ళతో చేపిస్తూ ఇబ్బంది పెడతా ఉంటే సాక్షాత్తు కమిషనర్ గారు మాట్లాడే వరకు పవన్ కళ్యాణ్ గారి మీద దుమ్మెత్తి పోసినటువంటి వీళ్ళంతా ఈ రోజు వ్యవస్థలో ఏమైపోయారు? మరి ఈ యొక్క పరిణామాలకి వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే అని చెప్పి మేము జనసేన పార్టీ మహిళా విభాగం నుండి డిమాండ్ చేస్తా ఉన్నామండి. బెట్టింగ్ బాగా జరుగుతుంది కదా, ఈ నేత గెలుస్తారు, ఆ పార్టీ గెలుస్తారు. బెట్టింగ్ అనేది నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయనండి. వాళ్ళ ఉత్సాహంతో వాళ్ళ ఇష్టమైనటువంటి రాజకీయ నాయకుల మీద వాళ్ళు బెట్టింగ్లు కాసుకుంటారు. అది ఎప్పుడు జరుగుతూనే ఉంటది రాజకీయాల్లో. కాకపోతే ఏంటంటే అలాంటి జరిగినప్పుడు ఈ ఈ లక్షలు కోట్ల రూపాయలు చేతులు మారే క్రమంలో చిన్న చిన్న సంఘటనలు, కుటుంబాలు బాధపడేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి నేను బెట్టింగ్లు అయితే మాత్రం నేను ఎంకరేజ్ చేయనండి. యువతకు కూడా అదే చెప్తాను. సరదాగా చిన్న చిన్న పార్టీలు చేసుకొని తప్పులేదు, కానీ బెట్టింగ్లు మాత్రం దూరంగా ఉండమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల హడావిడి అయిపోయింది. రేపు 4వ తారీఖు కౌంటింగ్ ఎలా జరిగిందంటారు ఎలక్షన్? ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా ఎలక్షన్ జరిగిందనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఓటింగ్ శాతం మహిళలు, పెద్దవాళ్ళు కావచ్చు, కొత్తగా ఓటు హక్కు వినియోగించుకున్న యువత కావచ్చు, అందరూ కూడా 90% గ్రామాల్లో ప్రజలు బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకుంటాం అనేది దీనికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనే దానికి నిదర్శనం. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలు ఆ విధంగా అభిప్రాయపడడానికి కారణం కూడా ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో అభివృద్ధిని పక్కన పెట్టి ఓన్లీ సంక్షేమం మీద ప్రజల ఆర్థికంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ప్రజలు గమనించారు. కాబట్టి స్వచ్ఛందంగా వాళ్ళు బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారన్న దానికి ఇది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి రేపు ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్ కౌంటింగ్కి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. ఆంధ్రాలో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటున్నారు. ఆ పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ ప్రభుత్వ వ్యతిరేకత మీద పెరిగిందా, లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు నచ్చి ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చి పెరిగిందంటారా? ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటేనే కోపంతో ప్రజలు బయటకు వస్తారు. లేదంటే ఎవరైతే సంక్షేమం లబ్ధి పొందారో ఆ లబ్ధిదారులు వచ్చే ఓటింగ్ వేస్తారు. మిగతా వాళ్ళు మనకెందుకులే అనేట్టుగా ఇంట్లో కూర్చుంటారు. కానీ ఇక్కడ వ్యతిరేకత ఉంది కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటు వేయడం అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అందులో ముఖ్యంగా యువత విదేశాల నుంచి వచ్చారు, పక్క రాష్ట్రాల్లో ఉద్యోగం చేసుకునే చదువుకునే యువత వచ్చారు, కొత్తగా ఓటు హక్కుల గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన యువత కూడా భారీ సంఖ్యలో వచ్చి ఓటు వినియోగించుకోవడం అనేది మార్పులకి చిహ్నంగా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. మార్పు కోరుకోవాలి యువతదే బాధ్యత, ఈ దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు అని ఏదైతే కళ్యాణ్ గారు అంటున్నారో దానికి అనుగుణంగానే ఇవాళ యువత కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైతే ఈ ప్రభుత్వం వల్ల ఆర్థికంగా నష్టపోయి అన్ని విధాల సంక్షోభంలో కొట్టుమిట్టలాడుతున్న అన్ని వర్గాలు కూడా ప్రజలు ఈరోజు రోడ్డు ఎక్కారనేది చాలా స్పష్టంగా కనపడతాం. 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం పార్టీ పెట్టానంటూ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. మార్పు లక్ష్యంగా పనిచేశారు. మరి ఇప్పుడు అనకాపల్లి నుంచి అమెరికా దాకా యువతలో మార్పు వచ్చింది అనుకుంటున్నారు. 2,50,000 దాకా ఖర్చు పెట్టి ఓటు కోసం అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా పవన్ కళ్యాణ్ పిలిస్తే వచ్చారంటారు, లేకపోతే సహజంగా అది ఎలా జరిగిందంటారు? ఖచ్చితంగా కళ్యాణ్ గారు నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్నారనేది ప్రజలు నమ్మారు, చదువుకున్న యువత నమ్మారు. ఇవాళ జనసేన పార్టీకి కూడా బలం యువతే. మొదటి నుంచి కూడా చదువుకున్న యువత కళ్యాణ్ గారికి ఆకర్షితులే. ఆయన యొక్క అడుగుజాడలో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి స్వచ్ఛందంగా 10 సంవత్సరాలు అయినా పార్టీ పెట్టి ఈరోజు కూడా జనం ఆయన ఎక్కడ ఒక పదవి లేకపోయినా ఏది లేకపోయినా ప్రజలు ఆయన వెంబడి నడుస్తున్నారు యువత అంటే. దానికి కారణం
యువత ప్రజలు కళ్యాణ్ గారిని నమ్మారు కాబట్టి ఈరోజు స్వచ్ఛందంగా కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఖండాంతరాలు దాటి వచ్చి యువత ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2023 జూలైలో ఏలూరు బహిరంగ సభలో మానవ అక్రమ రవాణా గురించి కామెంట్ చేశారు. కామెంట్ చేసినప్పుడు వైసీపీ వాలంటీర్ల నుంచి వాసిరెడ్డి పద్మ గారి వరకు సీఎం నుంచి అందరూ కామెంట్స్ చేశారు. ప్రూఫ్లు ఎక్కడ ఉన్నాయి, ప్రూఫ్లు చూపి, ప్రూఫ్లు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ని. చిలవలు పలవలు చేసి మీడియా కానీ వీళ్ళంతా పవన్ కళ్యాణ్ మీద రాద్ధాంతం చేశారు. విశాఖ కమిషనర్ గారు ఏమంటారు, యాక్టింగ్ మోటా గుట్టురట్టు చేశారు. కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా ముందు చూపుతోనే ఆలోచించి మాట్లాడతారు. ఊరినే వేగ్గా ఏదో మాట్లాడాలి, ప్రభుత్వం మీద బురదజల్లాలి ఆలోచన ఆయనకి ఎప్పుడూ లేదు. జరుగుతున్న సంఘటన కేంద్ర ప్రభుత్వం ఆయనకి ఉన్న పరిచయాల్లో కేంద్ర నాయకత్వం ఆయనకి ఒక మెసేజ్ తెలియపరచడం, మీ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి 30,000 కేసులు మిస్సింగ్ అయినాయి, అందులో 16,000 ట్రేస్ అవుట్ అయినాయి, మిగతా 16,000 ఆచూకీ లేదు, ఇది మీకు తెలుసా అని చెప్పి కేంద్ర నాయకత్వం కళ్యాణ్ గారితో మాట్లాడతాం. ఆ విషయాన్ని బహిర్గతంగా పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ సభలో మాట్లాడతాం. దాని ద్వారా ఒక్కసారి రాజకీయాలకి సంబంధం లేనటువంటి సామాన్య ప్రజలు కూడా ఉలిక్కిపడ్డారు. ఏంటి ఇది ఇంత జరుగుతుందా, దీని కారకులు ఎవరు అంటే స్థానికంగా మనకి చుట్టుపక్కల ఉన్న వాలంటీర్లు. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం తెలియకుండా మన యొక్క సొంత బయోడేటా ఏదైతే వ్యక్తిగత విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళతో పాలు పంచుకోవడం వల్ల వాళ్ళు కొంతమంది, అందరూ కూడా కాదు, ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, వాలంటీర్లో కూడా కొంతమంది స్వార్థపరులు అసంఘిక కార్యక్రమాల ఏదైతే పైన దీనికి సంబంధించిన నాయకుల్లో కనుసగల్లో జరుగుతుందో వాళ్ళ ఇదిలో ఇది జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రులని హెచ్చరించారు, వాలంటీర్లని హెచ్చరించారు, యువతని హెచ్చరించారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అన్న మాటకి సమర్థిస్తూ పవన్ కళ్యాణ్ గారు అన్న మాటని మళ్ళీ పార్లమెంట్లోనే కేంద్ర మంత్రి స్వయాన ఇదిగో ఈ రాష్ట్రంలో ఇంత మిస్సింగ్ జరుగుతుందని అంకెలతో సహా ఆయన ప్రకటన చేశారు. నోటి మాట కాదు, అంకెలతో సహా నిరూపణతో ఆయన కేంద్ర మంత్రి మాట్లాడటం జరిగింది పార్లమెంట్లో. ఇది నిజం కాబట్టే పదే పవన్ కళ్యాణ్ గారు దాని మీద హెచ్చరిస్తూ ఉన్నారు. ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో, ఎవరైతే యువత ఉన్నారో జాగ్రత్త పడండి, మీ కుటుంబ వ్యక్తిగత విషయాలు ఎక్కడా బహిర్గతం చేయమాకండి, ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎందుకు ఏంటి అనేది మీరు వాళ్ళతో చర్చి జరుపుకొని అవసరం మేరకు మీరు వివరాలు ఇవ్వండి అని చెప్పి కళ్యాణ్ గారు హెచ్చరించడం జరిగింది. ఒకటి మానవ అక్రమ రవాణా, 2 రేవ్ పార్టీ. ఇప్పుడు ఈ రెండింటిలో ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాల్సిన మీడియా దేనికి ఇచ్చింది అంటారు మీరు? ఖచ్చితంగా సమాజ శ్రేయస్ కొరకు, ప్రజల యొక్క మాన సంరక్షణ కొరకు ఏదైతే సాక్షాత్తు విశాఖ ఎస్పీ బహిర్గతం చేసినటువంటి మిస్సింగ్ ఒక 5,000 యువకుల ట్రాపింగ్ గురించి వారు బయటపెట్టిన దాన్ని జనరల్గా మీడియా అది ప్రజలకు అవసరమైనటువంటి అంశం, ఏ ఒక్కరి కుటుంబానికో 2-3 సంబంధించింది కాదు, యావత్ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల జనాభాకి సంబంధించిన అంశం. దాన్ని మీడియా కూడా పదే మరి దాని విషయం మీద ఫోకస్ చేస్తుంటే బాగుండేది. ఈ రేవ్ పార్టీలు ఇటువంటి అన్నీ కూడా చాలా సున్నితమైనవి. దాన్ని ఏదో భూతత్వంలో పెట్టి పోనీ చూపించాల్సిన అవసరం లేదు. చూపించాల్సి వచ్చినా నిజంగా మీరు చిత్తశుద్ధితో చూపించాలనుకుంటే పోలీసు వారు చాలా క్లియర్గా మీడియా క్లిప్పింగ్స్ వాళ్ళ మొఖాలు వాళ్ళ పేర్లు ఇవ్వటం జరిగింది. మీరు అవి ఎందుకు బహిర్గతం చేయలేకపోతున్నారు? ఊరికే క్వశ్చన్ మార్కులు పెట్టి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే మీకే చిత్తశుద్ధి లేదనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉంది మీడియా వాళ్ళకు కూడా. మీరు నిజంగా తప్పు చేసి ఉండాలి, పలానా వ్యక్తి పాల్గొన్నారని మీరు పేర్లు ఎందుకు చెప్పరు అంటే ఇక్కడ నాంచు ద్వారా మీరేదో లబ్ధి పొందాలని చూస్తున్నారని చాలా స్పష్టంగా కనబడుతుంది. అట్లా కరెక్ట్ కాదు. సమాజంలో బోల్డ్ అంశాలు ఉన్నాయి. 5,000 మంది యువత ట్రాపింగ్లో ఇరుక్కుపోయి ఉన్నారని చెప్పిన దాన్ని మీరు ఎక్కడా ఏదో చిన్న ఒక ఛానల్లో చూసాను తప్పితే నేను దాన్ని ఎక్కడ ఫోకస్ చేయలేదే. రేవ్ పార్టీ అనేది రెగ్యులర్గా ఈ భారతదేశంలో మెట్రోపాలిటన్ సిటీలో రెగ్యులర్గా జరిగేది. ఇది కొత్త అంశం కాదు. కాస్త డబ్బు గల్లాడేమో ఫామ్ హౌస్లో చేసుకుంటాడు, తేడా ఏం లేదు. అందులో తేడా ఉంటే దాన్ని బహిర్గతంగా చేయాలి. మీరు దాన్ని దాచుకోవాలని పని లేదు. ఎందుకని మీరు దాన్ని బహిర్గతం చేయలేకపోతున్నారు? క్వశ్చన్ మార్కులు పెట్టి ఎందుకు చూపించగలుగుతున్నారు అంటే మీలో చిత్తశుద్ధి లేదు. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో సమాజానికి మంచిది కాదు. దాన్ని మీరు కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటున్నాను. పిఠాపురంలో ఓటింగ్ సరళి ఎలా జరిగింది అనుకుంటున్నారు? విజయావకాశాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? అసలు ఖచ్చితంగా
పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఊహించినటువంటి మెజార్టీతో పిఠాపురంలో గెలవబోతూ ఉన్నారు. ఏదో వైసీపీ నాయకులు లేదా ఇంకొకళ్ళు వ్యక్తిగతంగా కళ్యాణ్ గారిని ఓడిపోతాడనో లేకపోతే మెజార్టీ రాదనో రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాం తప్పితే ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. పిఠాపురం ప్రజలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు, గెలుస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ అయితే పవన్ కళ్యాణ్ గారి విజయం. 2 చోట్ల ఓడిపోయాడు అనే వాళ్ళ నోళ్ళు మూపించేటట్టు పిఠాపురంలో సంబరాలు జూన్ 4న ఎలా జరగబోతున్నాయి? ఖచ్చితంగా ప్రజలు అదొక పండగ రోజు అయింది. ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు గెలవడం వేరు, దొంగ దోపిడీదారుడు గెలవడం వేరు. ఖచ్చితంగా నిజాయితీ లేకపోతే మంచి పని అనేది కొత్త ఆలస్యంగా ప్రజల్లో తెలుసుకుంటారు. అది రేపు 4వ తారీఖున ప్రజలు తెలుసుకునే రోజుగా అదొక పండగ రోజుగా మేము గుర్తుంచుకునే రోజుగా మిగిలిపోతాం. సార్, అది ఇప్పుడు బెట్టింగ్ అనేది బాగా జరుగుతుంది, అది యువతని చెడగొట్టే అంశంగా ఉంది. దానికి మీరు యువతకి ఇచ్చే సందేశం ఏంటి? ఖచ్చితంగా జోదం అనేది, అదే పేకాట్ అనేది, బెట్టింగ్లు అనేది అంటే ఒకరు సొమ్ముని మనం ఊరికినే కాజేయాలనే ఆలోచన విధానం చాలా తప్పు. మనం కష్టార్జితంతో మనం రూపాయి సంపాదించి మన కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనే చేయాలి తప్పితే మనం రూపాయి పెట్టుబడి పెట్టి 100 రూపాయలు ఎదటోడు సొమ్ము తీసుకోవాలనుకుంటాం అనేది మన అమాయకత్వం. మన ఎదటోడు సొమ్ముని ఊరినే కాజేయాలనుకుంటాం. మన యొక్క అన్వేషంగా ఆలోచన విధానం మంచిది కాదు. కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండండి. మీ ఉన్న ఆర్థిక విధానాలతో మీరు సుఖ సంతోషాలతో ఉండండి తప్పితే ఈ బెట్టింగ్ల ద్వారా జూదాల ద్వారా అనవసరంగా మీరు ఆర్థికంగా నష్టపోయి రేపు, ఎందుకంటే చాలామంది చూసాం గతంలో బెట్టింగ్లు కట్టి నష్టపోయిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు, కుటుంబాలు కాలువల్లో దూకిన వాళ్ళు ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా చెప్పండి. నమస్కారం అండి. మొన్న ఎలక్షన్స్ జరిగినాయి కదా, ఎటువైపు ఉందంటారు ప్రజల నాడి? ఎటువైపు ఉంది అదేంటండి, పవన్ కళ్యాణ్ గారు అంత కష్టపడి ఆ కేంద్రం దగ్గరికి వెళ్ళి ఒప్పించి అవి చేసి ఈ చేసి చాలా ఇబ్బందులు పడి కేవలం మన భవిష్యత్తు కోసం ఒక కూటమి అనేది ఏర్పాటు చేశారు. ఇక మన భవిష్యత్తు కోసం ఆయన కష్టపడినప్పుడు ఆయన చెప్పిన మాట మనం వినకపోతే అది తప్పకుండా తప్పు అయ్యిద్ది. తప్పకుండా ఇక్కడంతా కూటమిగా వేశారండి. తప్పకుండా మైలవరంలో అయితే బంపర్ మెజార్టీతో వసంత కృష్ణప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలుస్తారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారంటారా? గెలుస్తారు అనే మాట అంటమే మీరు తప్పండి. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తారనే మాట అయితే కొంచెం వినటానికైతే మాకు వినసొంపుగా ఉండిద్ది. తప్పకుండా 1,00,000కి పైన వచ్చిద్దని చెప్పి మేమైతే బలంగా నమ్ముతున్నాం. ఆ నియోజకవర్గ ప్రజలు కూడా అంతే కమిట్మెంట్తో ఓటేశారని చెప్పి కూడా నేనైతే విశ్వసిస్తున్నానండి. ఛానల్లో వంగాగీత గారు ఫోన్ కాల్లో మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ మాకు చాలా క్లోజ్, రాజకీయం వేరు సినిమాలకి వేరు, కానీ రాజకీయంగా వ్యక్తిగతంగా మేము ఎవరి మీద విమర్శించలేదు, పవన్ కళ్యాణ్ విమర్శించమన్నా నేను విమర్శించలేదు అని అన్నారు. అంటే ఏంటి దాని ఉద్దేశం ఏమంటారు? ఇక్కడ ఒకటేంటంటే అండి, వంగాగీత గారు ఎక్కడి నుంచి ఏం రాలేదు. చిరంజీవి గారు అవకాశం ఇస్తే అక్కడ ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి గారు అన్నమాట. సో నేనేమంటున్నానంటే ఆ బ్రీడ్ నుంచి వచ్చిన మొక్క కాబట్టి తప్పకుండా సంస్కారం అనేది ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఆ సంస్కారం కాపాడుకుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. నేను సాధారణంగా ఒక జన సైనికులు కానీ కార్యకర్తలు కానీ ఎవరిని ఊరిని విమర్శించరు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మాత్రమే విమర్శిస్తారు. ఉట్టు పుణ్యాన్ని అది ఎవరిని విమర్శించరు. ఈ వైసీపీ వాళ్ళలాగా డబ్బులు తీసుకొని చిల్లర పెంకులు కాసుబడి విమర్శించే తత్వం జన సైనిక పార్టీ లేదు, జన సైనికులకు అసలు అంతకంటే లేదని చెప్పి నేనైతే బలంగా నమ్ముతున్నానండి. హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మన వైజాగ్ కమిషనర్ గారు మొన్న మాట్లాడారు. ఒకటి సార్, అప్పుడు ప్రభుత్వం వాళ్ళదే. అతను రాష్ట్రం మంచి కోరి దేశం మంచి కోరి మనకి ఇలా జరుగుతుంది, ఇంత అన్యాయం జరుగుతుంది, ఇలా హ్యూమన్ ట్రాఫిక్ అనే పేరుతో చాలామంది మరి విద్యావేత్తలు కానీ ఐటీ టెక్నీషియన్లు కానీ అందరిని తీసుకెళ్ళి అక్రమంగా వాళ్ళని ఇబ్బంది పెడతా, వాళ్ళని వాళ్ళ సమాచారం ఎవరికి ఇవ్వకుండా వాళ్ళ చేత పని చేయించుకొని చాలా చెప్పాలంటే ఒక దేశ నాశనానికైతే ఇతర దేశాల వాళ్ళు కోరుకుంటున్నారు. అది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక మీడియా ముందు కానీ బహిరంగ సభలో ప్రస్తావించడం కూడా నేను కూడా విన్నాను. దానికి పెద్ద ఎత్తున మరి మన వాసిరెడ్డి పద్మ గారు కానీ లేకపోతే ఇంకా ఉన్న వైసీపీ కుక్కలు కానీ కొంతమంది కుక్కలు అనేది వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. వాళ్ళ గవర్నమెంట్ అయిపోయింది ఎప్పుడైతే ఎలక్షన్ కూడా వచ్చిందో. ఇవన్నీ నిజాలు బయటికి రావాలి కాబట్టి తప్పకుండా సాక్షాత్తు మరి కమిషనర్ గారే మరి ఈ నిజాన్ని ఒప్పుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు
చెప్పే ప్రతి ఒక్క మాట వాస్తవం అని చెప్పి మనం కూడా నమ్మాలి. హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేసినప్పుడు మీడియా వాళ్ళు కానీ వీళ్ళు కానీ రకరకాల డిబేట్లు పెట్టి చిల్వలు బలవలు చేసి పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా హననం చేయాలని చూశారు. ఆ రోజు చెప్పిన విషయం ఈరోజు వాస్తవం అయింది. అయితే రేవ్ పార్టీని అన్ని మీడియా ఛానల్స్ హైలైట్ చేస్తూ డిబేట్లు పెడుతూ చేశారు. కానీ ఈ మానవ అక్రమణ గురించి ఒక్క ఛానల్ కూడా ఎందుకని మాట్లాడలేదు? 2-3 ఛానల్స్ తప్పించి ఎవరు దీని ప్రచారం కూడా చేయలేదు. దీనిపై మీ స్పందన ఏమన్నారు? మరి సాక్షాత్తు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది, తప్పకుండా మన రాష్ట్ర పోలీస్ శాఖ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ దీని మీద చర్యలు తీసుకొని తప్పకుండా ఆ ముఠా గుట్టు రట్టు చేయాలని ఆయన మొత్తుకున్నప్పటికీ మరి ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బంది పెడతానికే ఉంది కానీ అమాయకుల్ని కానీ అలాగే ఐటీ ఎంప్లాయీలను కానీ, లేడీస్ ఐటీ ఎంప్లాయీలు ఉన్నారు చాలామంది, మరి ఈ దిశా చట్టం అని చెప్పి ఒకటి తీసుకొచ్చాడు. అందరి చేత బలవంతంగా యాప్లు ఇన్స్టాల్ చేయించాడే కానీ మేము ఇన్ని యాప్లు ఇన్స్టాల్ చేయించామని ఆలోచనతో ఉన్నాడు కానీ మరి గ్రౌండ్ రియాలిటీలో అది ఆడవాళ్ళకి ఏం జరుగుతుంది, ఆడవాళ్ళ మీద ఇన్ని హత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి, రేప్ అటెంప్ట్స్ జరుగుతున్నాయి, అలాగే ఆడవాడిని ఐటీ ఎంప్లాయీస్ని మేధావులు కలిగిన ఆడవాళ్ళను కూడా వీళ్ళు జాబుల పేరుతో తీసుకెళ్ళి, ఒక ముఠా అనే జాబుల పేరుతో తీసుకెళ్ళి ఇతర దేశాల్లో వాళ్ళ తెలివితేటలను వాడుకొని ఈ విధంగా కనీసం కూడు కూడా పెట్టకుండా ఒక చిన్న రూములో ఇబ్బంది పెట్టి అంత దయనీయ పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ యువతని, లేడీస్ని ముఖ్యంగా ఇంత ఇబ్బంది పెడుతున్నారంటే ఈ కళ్ళల్లో ఏం పెట్టుకున్నాడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి నాకైతే అర్థం కావట్లేదు. మరి ఇతని ప్రభుత్వం అయిపోయింది, ఇతని ప్రభుత్వంలో జరుగుతుందని కూడా తెలిసినప్పటికి కూడా ఏ ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకపోవడం కానీ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతల గురించి కూడా ఆలోచించకపోవడం కూడా ఇది చాలా దౌర్భాగ్యం. ఒకప్పటి పరిస్థితుల్లో లేదు ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ మీడియా. ఎవడ ప్యాకేజ్ ఇస్తే వాడికే ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో ఉంది. నేను గత 4-5 రోజుల నుంచి వస్తున్నాను, సాక్షి మీడియా కానీ, TV9 మీడియా కానీ, NTV కానీ ఏ ఒక్కడు కూడా పవన్ కళ్యాణ్ గారికి కానీ పొత్తుకు కానీ పాజిటివ్గా చూపించకుండా వీళ్ళంత దారుణంగా చేస్తున్నారు. నేను వాళ్ళకి పాజిటివ్గా కూడా చూపించను అంటలేదండి. ఏదైతే హ్యూమన్ ట్రాఫికింగ్ అనే ఒక ఇష్యూ వచ్చినప్పుడు అది నాట్ ఏ స్మాల్ థింగ్ అండి, ఇది చాలా బిగ్ ఇష్యూ. అది అలాంటి ఇష్యూని వీళ్ళు ప్రమోట్ చేయకుండా, వీళ్ళు కేంద్ర నిఘా వర్గాల దాకా తీసుకెళ్లకుండా ఈ ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా పేరు మేము నెంబర్ 1 న్యూస్ ఛానల్ అని చెప్పుకుంటున్న ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మరి ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూని కూడా మీరు హైలైట్ చేయకపోతే ఎలాగండి? సరే, నిన్న కమిషనర్ గారు కూడా ఇలా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, కొంతమంది యువతులను తీసుకొని అక్రమంగా వాళ్ళ చేత పనులు చేయించుకుంటున్నారు, వాళ్ళ జ్ఞానాన్ని మొత్తం మన దేశ సమగ్రత కాకుండా దేశాన్ని మరి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో వాళ్ళు వాడుకుంటున్నారని చెప్పి క్లియర్గా కమిషనర్ గారు చెప్పినప్పుడు కూడా మరి రివైండ్ చేయాలి కదండి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఈ విషయం గురించి ప్రస్తావించారు. ఈ కళ్యాణ్ గారికి ముందులే ఈ విషయం గురించి తెలిసింది, అయినప్పటికీ వీళ్ళు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని చెప్పి కనీసం ఒక బిట్టు కూడా ఇంతవరకు నేను ఏ మీడియా ఛానల్లో చూడలేదు. మరి ఏ ఒక్క మీడియాలో చూపించారండి మీరు చెప్పండి? కనీసం ఏ ఒక్క ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న TV9లో కానీ, NTVలో కానీ, ఏ టీవీలో కూడా నేను చూపించట్లేదు. ఇది ఓన్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అన్న ఉద్దేశం తప్ప ఒక గౌరవం, మేము నెంబర్ 1 న్యూస్ ఛానల్, మేము పుడింగి, మేము తోపు అనుకున్న ఏ న్యూస్ ఛానల్ ఏదైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు తక్కువ చేసి చూసే ఈ TV9 ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా మరి ఆయన చెప్పిన వాస్తవాలన్నీ ఇప్పుడు నిజం అవుతున్నాయి. మరి రేపొద్దున త్వరలోనే గవర్నమెంట్ మారుతుంది, ఇది తప్పకుండా ఈ TV9 అనేవాడు మళ్ళీ ప్యాకేజ్ అందుకోవడానికి సిద్ధం. కొంతమంది దగ్గర వాళ్ళు ఇష్టానుసారం చేసుకుంటున్నారు. ఒక మీడియాలాగా చూపించకుండా ఒక మీడియాని ఒక వ్యభిచారి టైప్ చేసిన కొంతమంది మీడియా ఛానల్, కొంతమందినే అంటున్నానండి, అంతమంది డబ్బులు తీసుకొని ఒకరికే ప్రమోట్ చేసి వాళ్ళ వైపు మద్దతు మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా ఆపుకోండి. జర్నలిజం అనేది చాలా నీతి నిబద్ధతతో కూడిన, విలువలతో కూడిన ఒక ఉన్నతమైన పదవి అనేది అది డబ్బు కోసం, వేచి కోసం లొంగితే అది మన ఆత్మగౌరవాన్ని, అలాగే మీడియా మిత్రులు, మీడియాల ఆత్మగౌరవాన్ని కూడా కించపరిచే విధంగా మీరు దయచేసి ప్రవర్తించమాకండి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, ఈ TV9 కానీ మేము చూస్తున్నాం కాబట్టి, రెగ్యులర్గా న్యూస్లు చూస్తున్నాం కాబట్టి, TV9 కానీ, NTV కానీ, సాక్షి కానీ, ఏదైతే కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలు, పేరున్న ఎలక్ట్రానిక్ మీడియాలు ఒక పార్టీకి చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే వైసీపీ పార్టీకి సపోర్టర్స్ అని అందరికి తెలిసిన విషయమే, అది నగ్న సత్యం. అది మరి పవన్ కళ్యాణ్కి గట్టిగా నుంచుంది ఏంటంటే మీలాంటి సోషల్ మీడియా వాళ్ళండి, మీలాంటి యూట్యూబ్ ఛానల్లో యూట్యూబర్స్. ఎందుకంటే ఆయనకి సొంతగా అంటూ ఒక ఛానల్ లేదు,
కొద్దిగా గొప్ప ఎలక్ట్రానిక్ ఛానళ్ళు అంత పేరున్నాయి కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. మీరందరి సపోర్టు ఆయనకు ఉండిద్దని చెప్పి బలంగా నమ్ముతున్నా. ప్రజలందరి ఆశీర్వాదాలు ఆయనకు ఉంటాయి. ఇలాంటి ఎలక్ట్రానిక్ పిచ్చి మీడియాలు, వైసీపీ తొత్తు మీడియాలు ఎన్ని పవన్ కళ్యాణ్ గారు విమర్శించినా అది ఆ రోజు వరకు బాగుండిద్దేమో, వాళ్ళ పబ్బం గడుపుకుంటారేమో, రేపు అనేది ఎప్పటికీ నిజం చెల్లుతానే ఉండిద్ది. ఆయన హ్యూమన్ ట్రాఫిక్ గురించి ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. సేమ్ మాట కూడా కమిషనర్ గారు మొన్న ఉన్నది ఉన్నట్టు కూడా ఆయన క్లియర్గా చెప్పాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ ఎదవలో మరి ఎంత సన్నాసులో ఇల్లు మరి పేటీఎం డబ్బులకి 5 రూపాయలకి ఆశపడి ఇలాంటి వ్యక్తి మీద ఇలాంటి దుష్ప్రచారాలు చేయటం అది ఏమాత్రం కరెక్ట్ కాదు. భవిష్యత్తులో ప్రజలు తెలుసుకుంటారు. ఇంకొక 4 రోజులు ఎలక్షన్లో రిజల్ట్స్ కూడా వస్తాయి. ఎవరి సంగతి ఏంటో రేపొద్దున తెలిసిద్ది. వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పండినా రేపొద్దున జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. వీళ్ళందరూ చూడటం కూడా ఖాయం అని చెప్పి తప్పకుండా నేను తెలియజేస్తున్నాను.